ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మబాబా జీవనగాథ 5వ భాగము. పరమపిత శివపరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా నెలకొల్పబడిన సత్యగీత జ్ఞానము మరియు సహజ రాజయోగం గురించి ప్రబోధించే ఈ విశ్వవిద్యాలయం శాఖలు దేశ విదేశాలలో ఈనాడు 5,000కు పైగా ఉన్నవి. శాంతి సందేశాన్నిచ్చే పరమోత్కృష్టమైన సంస్థ ఇదే అని దీనికి యుఎన్ఓలో సభ్యత్వమిచ్చినారు. 1982వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం విశ్వశాంతి మహోత్సవాలు జరుగుచున్నవి. అతి సుందరమైన ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టైన ఆరావళి పర్వత పంక్తులపై నెలకొని ఉన్న మౌంట్ ఆబు రాజస్థాన్లోని ముఖ్య కేంద్రమున ఏర్పాటు చేయబడిన ఈ అంతర్జాతీయ విశ్వశాంతి మహోత్సవ సభలలో 42 దేశాలకు పైగా దేశ విదేశాల ప్రముఖులు, పత్రికా విలేకరులు, రాజకీయ, సామాజిక, ధార్మిక రంగాలలోని సుప్రసిద్ధ వ్యక్తులందరూ పాల్గొనిరి. విశ్వశాంతి మహోత్సవాలను జరుపుటలో గల ముఖ్యోద్దేశములు: 1. విశ్వసోదర భావము మరియు పరమపిత పరమాత్ముని సంబంధము ఆధారంగా విశ్వశాంతి విశ్వ సమైక్యతకై సామూహిక కృషి చేయుటకై ప్రపంచములోని వివిధ రాజకీయవేత్తలు, విద్యావంతులు, సమాజంలో అన్ని వర్గాల వారికి ఉపయోగకరమైన జ్ఞానము, అనుభవపూర్వకమైన సిద్ధాంతాలు వ్యాప్తి చేయుట. 2. సాంఘిక పరివర్తన మరియు శాంతి సమైక్యతల అభివృద్ధికై రాజయోగం ద్వారా ఆలోచనా సరళిని మార్పు చేయుట. 3. కుటుంబము, సమాజము, దేశము మరియు ప్రపంచములో శాంతిని పరిరక్షించి పురోభివృద్ధి చేసే బాధ్యతను యువకులు తమ భుజస్కంధాలపై నిలుపుకునే విధంగా శిక్షణనిచ్చి సంసిద్ధులుగా చేయుట. 2వ విశ్వశాంతి సమ్మేళనంలో స్వీకరించబడిన శాంతి నివేదిక: ఈ ప్రపంచంలో దారిద్ర్యము, రోగాలు, కల్తీ, అన్యాయము, క్రూరత్వము మరియు యుద్ధము మొదలైన విషయాలను నిర్మూలించాలనేది అంతర్జాతీయంగా గుర్తించబడినది. కానీ అశాంతికి, శాంతి విచ్ఛేదనకు ముఖ్య కారణాలు చెడు అభిప్రాయాలు, మానసిక భావావేశాలను అరికట్టలేకుండుట, ద్వేషం, లోభానికి వశమగుటచే అని కూడా గుర్తింపబడినది. ఇప్పుడు ప్రజలకు ప్రపంచ శాంతి మహోత్సవం వెల్లడి చేసేదేమనగా చెడు సంస్కారాలు, చెడు ఆలోచనల నుండే ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు శాంతి, సమైక్యత, ఆరోగ్యము, సంతోషము, ప్రేమ, పరస్పర సహకారము, సదవగాహన, ఆత్మీయత గల ఒక దివ్య నవ సమాజ నిర్మాణము గావించాలనే అభిప్రాయంతో జరుపబడినవి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్యోద్దేశములు: 1. ఆధ్యాత్మిక జ్ఞాన శిక్షణ. సర్వాత్మల పిత జ్ఞానసాగరుడగు జ్యోతిర్బిందు శివపరమాత్ముడు బోధించిన సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము, సర్వధర్మముల పుట్టుపూర్వోత్తరములు, ఆత్మ పరమాత్మల యథార్థ పరిచయం మొదలగు ఆధ్యాత్మిక విషయములనెల్లరకు ఉచితంగా కోర్సు రూపంలో బోధించుట. 2. విశ్వ నవనిర్మాణము. నేడు సమాజంలో వేర్లు పాతుకొని పోయిన ధర్మభ్రష్టత, కర్మభ్రష్టత, విషయ వికారలోలత్వము, అంధవిశ్వాసములు మున్నగు ఆత్మపతన హేతువులను సమూలంగా నిర్మూలించి ధర్మశ్రేష్ఠులుగా, కర్మశ్రేష్ఠులుగా, దైవప్రియులుగా తీర్చిదిద్ది జీవాత్మలందరిలో ఆధ్యాత్మిక జాగృతిని కలిగించుట. 3. విశ్వశాంతికై రాజయోగ శిక్షణ. గృహస్థ జీవితమునందుంటూ సంపూర్ణ మానసిక, శారీరక శాంతిని అనుభవించుటకు, యథార్థమైన ఈశ్వరీయానుభూతిని అతి సహజంగా పొందుటకు ఉచితంగా సహజ రాజయోగాభ్యాస శిక్షణనిచ్చుట. 4. మాతృదేవో భవ, వందే మాతరం, గృహలక్ష్మి, ఆదిశక్తి ఇత్యాది మహిళా జనప్రస్తుతికి
పుట్టినిల్లు మన భారతావని. వర్తమాన కలియుగమున అట్టి మహిళాజన సన్మానము ప్రాయలోపమై ఉన్నది. ఇప్పుడు మహిళా ఔన్నత్యమును పునరుద్ధరించుటకు కొరకై కన్యలకు, మాతలకు నైతిక చారిత్రకశీల శిక్షణను చక్కగా ప్రబోధించి చైతన్య గంగలైన మహిళామణుల ద్వారానే భారతదేశమును స్వర్ణ భారతముగా పరివర్తింపజేయుట. ఈ విధంగా ఈశ్వర నిర్మితమగు ఈ సంస్థ విశ్వశాంతి, విశ్వ సౌభ్రాతృత్వము, విశ్వ కళ్యాణ కామన, విశ్వ కుటుంబత్వము మున్నగు దివ్యములైన మహోజ్వలములైన ఉద్దేశములతో మానవుని మాధవునిగా మార్చుతూ విశ్వ చైతన్యాన్ని కలిగించుచున్నది. దయాసాగరుడగు పరమాత్ముడిప్పుడు సహజ గీతాజ్ఞాన రాజయోగముల ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని పునరుద్ధరించుచున్నారు. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులెల్లరూ వివరములు తెలుసుకొనుటకు స్థానిక చిరునామాకు రావలసినదిగా ఈశ్వరీయ ఆహ్వానము నిచ్చుచున్నాము. ఓం శాంతి.